ఈనాటి ఎక్స్పీరియం ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి గౌరవ యువ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, అట్లాగే పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత మనందరి అభిమాన నటుడే కాదు నాయకుడు కూడా మరి చిరంజీవి గారు, అట్లాగే గౌరవ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి గారు, అట్లాగే రమేష్ గారు, సీఎం రమేష్ గారు, అట్లాగే కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, అనిల్ కుమారు ఎంపీ గారు, అట్లాగే కాళ యాదయ్య గారు గౌరవ శాసనసభ్యులు, మల్రెడ్డి రంగారెడ్డి గారు గౌరవ శాసనసభ్యులు, అట్లాగే విజయేంద్ర ప్రసాద్ గారు, వేదికపైనటువంటి పెద్దలందరికీ, ముఖ్యంగా ఇంత గొప్ప కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి రామ్దేవ్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నా. ఎందుకంటే ఈరోజు ఉన్నటువంటి ఆలోచన విధానంలో ఇంతకుముందు పెద్దలు చిరంజీవి గారు చెప్పారు, ఎట్లా సంపాదించాలో ఎంత సంపాదించాలో కాకుండా ఒక తపనతోటి గడచిన 25 సంవత్సరాల నుంచి ఒక గొప్పగా అంటే పేరు నిలిచిపోయేలా యావత్ ప్రపంచం కూడా ఇక్కడికి వచ్చి చూసిపోయేలా ఒక కళగని ఆ కళను సాకారం చేసే భాగంగా మరి సుదీర్ఘకాలంగా తపన పడుతూ ఈ యొక్క ఇంత గొప్ప కార్యక్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎక్స్పీరియం రియల్ ఈజ్ అ గ్రేట్ ఎక్స్పీరియం అనేది. ఎందుకంటే ఈనాడు దేశానికే కాదు ఇలా ప్రపంచానికే తలమానికంగా నిలిచేటువంటి ఈ గొప్ప ఎక్స్పీరియం. హైదరాబాద్ అంటే గుర్తొచ్చేది చారిత్రక కట్టడాలు, గొప్ప దేవాలయాలు, ప్రకృతి సంపద, వన సంపద, నీటి వనరులు, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. సో దీనికి తోడుగా ఈనాడు ఆకాశ హర్మ్యాలు కావచ్చు, రకరకాలు చూస్తూ ఉన్నాం. దీనికి ఈనాడు ఎక్స్పీరియం అనేది కూడా ఒక ఎకో పార్క్ లాగా మన వీటి సరసన చేరుతూ ఉంది. అట్లాగే హైదరాబాదుకు మరొక మణిహారంగా చెప్పవచ్చు. మనం ఎన్నో చూస్తూ ఉన్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి ఇది ఒక మళ్ళొక మణిహారంగా ఎన్నో ఉన్నాయి. ఇలా గోల్కొండ కోట ఉంది, చార్మినార్ ఉంది, గొప్ప కట్టడాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. వీటి సరసన ఇది కూడా మనకి చేరింది ఈ రోజున. అందుకే ప్రతి ఒక్కరం కూడా మనం, ఎందుకంటే లైఫ్ ఈజ్ టూ షార్ట్ అండ్ ఆల్సో లైఫ్ ఈజ్ వెరీ ప్రీషియస్. ప్రతి ఒక్కరం కూడా ఇటువంటి ప్రకృతి అందాలు కావచ్చు, ఇలాంటి ఎక్స్పీరియన్స్ లాంటివి కావచ్చు, రాష్ట్రంలో నలుమూలల్లో రకరకాల కట్టడాలు ఉన్నాయి, గొప్ప చారిత్రక కట్టడాలు ఉన్నాయి. అంటే వేల సంవత్సరాల నుంచి ఆనాటి మహనీయులు ఎంతో కష్టపడి నిర్మాణం చేసినటువంటివి. ఎందుకంటే మనం వీటిని చూసి తరించాలే, మళ్ళొక అవకాశం రాదు. కాబట్టి ఇలా ప్రతి మనిషి కూడా జీవితకాలంలో మిగతా ఎట్లయితే పాశ్చాత్యులు ఇలా అమెరికా లాంటి దేశం తీసుకుంటే వారానికి 2 రోజులు వాళ్ళ ఆట విడుపు గడతారు. కనీసం మనం వారానికి 2 రోజులు కాకపోయినా కనీసం నెలకు 2 రోజులు, సంవత్సరానికి ఒక 10-15 రోజులు ఈ యొక్క టూరిజం పేరు మీద మొత్తం చూసి రావాలి, రకరకాలు చూసి రావాలి. దాంతో మనసుకు ఆహ్లాదమే కాకుండా మనకు ఒక ఆలోచన విధానం కూడా మారుతుంది. అంతేకాకుండా ఈ టూరిజం డెవలప్మెంట్ మూలాన, ఇలాంటి కార్యక్రమం రావడం మూలాన ఎంతోమంది నిరుద్యోగ యువతకు కూడా ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు లభ్యమవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మనం ఆ యొక్క ఎట్లయితే మనం ఎక్స్పీరియన్స్ చూస్తూ ఉన్నామో యావత్ రాష్ట్రంలో కూడా ప్రతి ప్రాంతాన్ని కూడా చూడాలని చెప్పని ఈ వేదిక ద్వారా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, ఇంత గొప్ప నిర్మాణాన్ని చేపట్టినటువంటి రామ్దేవ్ గారిని మరొకసారి ప్రత్యేకంగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.